వెల్కమ్ టు వార్తా 360. నేను మీ ఈశ్వర్ని. ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి మరణాల్లో క్యాన్సర్తో చనిపోయే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి పెరుగుతుందన్నమాట. అంటే కొన్ని సంవత్సరాల క్రితం చూసుకున్నట్టయితే మన ఇండియాలో కానీ లేదా ప్రపంచంలోని కొన్ని దేశాల్లో క్యాన్సర్తో చనిపోయే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉండేది. ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే క్యాన్సర్ చికిత్సలో భాగంగా జరిగిన పరిశోధనలో ఒక కొత్త విషయం మన శాస్త్రవేత్తలు ఇతర దేశాల కొలాబరేషన్లో జరిగిన పరిశోధనలో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టారు. అదేంటి అంటే ప్రపంచంలో ఈ మన జీవరాశుల్లో క్యాన్సర్తో బాధపడిన జంతువు ఏదైనా ఉందా అంటే మనుషులతో పాటు కొన్ని రకాల జంతువులు కూడా క్యాన్సర్ వస్తుందన్నమాట. మనం పెంచుకునే కుక్కలతో పాటు కొన్ని రకాల జంతువుల్లో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కొన్ని రకాల జంతువులు క్యాన్సర్తో మరణించే అవకాశం ఉంది. కానీ ఈ జీవరాశిలో చూసుకుంటే ఒక క్షీరదానికి అంటే ప్రపంచంలోనే క్షీరదాల్లో పెద్ద జంతువు అదేంటంటే ఏనుగు, ఎలిఫెంట్. ఏనుగు యొక్క జీవ వ్యవస్థ క్యాన్సర్ నిరోధకంగా ఉంది. ఎందుకు ఇలా ఉంది, ఎందుకు ఏనుగుల్లో క్యాన్సర్ రావట్లేదు అని పరిశోధన జరిపినప్పుడు ఏనుగు యొక్క జీన్స్లో P53 అనే జీన్ మూలాన అది క్యాన్సర్ నిరోధకంగా ఉంది. ఏనుగులో క్యాన్సర్ రాకపోవడానికి కారణం ఏంటంటే ఈ P53 అనే యొక్క జన్యువు అన్నమాట. ఈ జన్యువు ఏం చేస్తుంది? సాధారణంగా మనకు క్యాన్సర్ ఎలా వస్తుందంటే మన కణాల్లో DNA డ్యామేజ్ అయినప్పుడు లేదా కణాలు డ్యామేజ్ అయినప్పుడు DNA డ్యామేజ్ జరగటం మూలాన ఓవర్ స్టిమ్యులేట్ అయ్యి అంటే కణం సెల్ఫ్ స్టిమ్యులేట్ అవుతుంది అన్నమాట. అంటే కణ విభజన కంట్రోల్ తప్పుతుంది. కణ విభజనలో ఈ కంట్రోల్ తప్పినప్పుడు విపరీతంగా కణ విభజన జరిగి ఒక మాస్ ఏర్పడుతుంది. దీన్ని మనం క్యాన్సర్ అంటాం అన్నమాట. అది శరీరంలో ఏ కణజాలంలోనైనా జరగవచ్చు. అది ఊపిరితిత్తులో జరగవచ్చు, లివర్లో జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు అన్నమాట. అంటే జీవకణాలు విభజన జరిగే క్రమంలో అది విపరీతంగా విభజన జరిగితే అనమాట. ఈ విభజనని మన DNA కంట్రోల్ చేస్తుంది. అంటే కొన్ని జన్యువులు కంట్రోల్ చేస్తాయి అన్నమాట. ఆ జన్యువులు ఈ DNA డ్యామేజ్ అవటం మూలాన అవటం మూలాన ఈ అణువుల విభజన ఆందోళనకరమైన స్థితిలో కంట్రోల్ లేకుండా జరుగుతుంది అనమాట. దీన్ని క్యాన్సర్ అంటాం. కానీ ఏనుగులో ఈ P53 అనే జన్యువు DNA డ్యామేజ్ అయినప్పుడు డ్యామేజ్ అయిన కణము కంట్రోల్ తప్పి విపరీతంగా పెరుగుతున్న క్రమంలో అదేం చేస్తుందంటే ఆ కణాన్ని సెల్ఫ్ డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. అంటే ఈ జన్యువు ఆ కణానికి దాని స్వయంగా నాశనం అయ్యేటట్టు సిగ్నల్స్ పంపిస్తుంది అనమాట. దీని మూలాన ఏనుగులో క్యాన్సర్ రాని పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ P53 అనే జన్యువులు ఏనుగు యొక్క DNAలో 20% ఉన్నాయి. అంటే అటువంటి జన్యువులు ఒక 20 ఉన్నాయి అన్నమాట ఏనుగులో. కానీ మానవుల్లో ఈ P53 అనే జన్యువు ఒకటే ఉంది. అందుకనే రకరకాల మార్గాల ద్వారా అంటే మానవ శరీరం కొన్ని రకాల పరిస్థితులకి ఒత్తిడికి లోనైనప్పుడు ఈ క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందే క్రమం జరుగుతుంది. అంటే అది విపరీతమైన రసాయనాల వాడకం మూలాన కానీ లేదా విపరీతమైన కాలుష్యానికి ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ లేదా కొన్ని రకాల మందులు వాడుతున్నప్పుడు కానీ ఎప్పుడైతే పరిశోధకులు ఈ P53 అనే జన్యువు గురించి పరిశోధనలు చేసి ఈ జన్యువు క్యాన్సర్ కణాలని సెల్ఫ్ డిస్ట్రాయర్గా మారుస్తుంది. అంటే దానికి అదే నాశనం అయ్యేటట్టు ప్రేరేపిస్తుంది అన్నమాట. ఇది క్యాన్సర్ చికిత్స పరిశోధనలో ఒక ముఖ్యమైన ఘట్టం. భవిష్యత్ రోజుల్లో అంటే రాబోయే రోజుల్లో ఈ P53 అనే జన్యువుని లేదా ఆ జన్యువు ద్వారా ఆ జన్యు సహాయంతో జరిగే క్యాన్సర్ థెరపీ మూలాన క్యాన్సర్ యొక్క మరణాలు తగ్గే అవకాశం ఉంది. ఇది క్యాన్సర్ రోగులతో పాటు అందరం కూడా సంతోషించవలసిన విషయం అనమాట. అంటే సైన్స్ యొక్క అభివృద్ధి చెందిన పరిశోధనలో భాగంగా క్యాన్సర్ని నిరోధించే జన్యువుల పరిశోధనలో భాగంగా ఈ P53 అనే జన్యువు గురించి మన భారతీయ శాస్త్రవేత్తలతో పాటు ఇతర అగ్రదేశాల శాస్త్రవేత్తలు కూడా కనిపెడుతూ జరిగింది. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్పై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.